ఓం నమః శివాయ. మానవత్వంతో మానసిక వికలాంగులకు చేయూతనిస్తున్న దాతలందరికీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మహాదేవుడి దివి నుండి భువికి వచ్చి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా లింగరూపంలో కొలువై విశేష పూజలందుకుంటున్నాడు. మహిమాన్వితుడైన శ్రీ 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 పుణ్యలింగేశ్వరుడు అనాథుల సేవే ఆదిదేవుని సేవగా భావించి శివపుత్రులను ఆదుకుంటున్న భక్తులందరికీ అనంత పుణ్యఫలాలను ప్రసాదిస్తున్నాడు. ఆరు 600 మంది నిర్భాగ్యులకు అన్నదానం చేయడమనే కార్యక్రమాన్ని ఈశ్వర నైవేద్యంగా భావించి 3 పూటలా ప్రతిరోజు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాల్లో నాణ్యమైన ఆహారంతో అన్నదానం చేయడం జరుగుతుంది. సేవామూర్తులు చేస్తున్న అన్నదానం కోసం ఆశ్రమ వంటశాల సిబ్బంది ప్రతిరోజు ఉదయం 4 గంటలకే నిద్రలేచి వంట పనులను ప్రారంభిస్తారు. అభాగ్యుల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ వంటలో తాజా కూరగాయలు, నాణ్యమైన పదార్థాలను ఉపయోగించి శ్రద్ధతో రుచిగా అన్నప్రసాదాన్ని తయారు చేసి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అమ్మా నాన్న అనాథ ఆశ్రమాన్ని సందర్శించిన హైదరాబాద్ వాస్తవ్యులైన సి హరినారాయణ వరలక్ష్మి దంపతులు దీపిక, సుభాగార్లు నిర్భాగ్యుల ఆకలి తీర్చారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వరుని దివ్య దర్శనం చేసుకోగా అర్చకులు వారి కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రనామాలతో అర్చనలు చేసి ఆశీర్వచనాలు అందించారు. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఘోరఘోరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. దివ్యమంగళ ఆనందమంగళ నీరాజనాం దర్శయామి. శ్రీ పుణ్యలింగేశ్వరః స్వామియే నమః. హర హర మహాదేవ శంభో శంకర. హరోం హర 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 నమః. శివార్పణమస్తు. ధరేతు బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతైః. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. గణపతే నమః. దుర్గాదేవ్యాయ నమః. అగ్నయే నమః. శివాలయ నిర్మాణంలో తమ వంతు సహకారంగా ఇటుక సాయం అందించి శివానుగ్రహాన్ని పొందారు. సేవాశ్రమాన్ని సందర్శించిన సేవామూర్తులకు ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీమతి శ్రీ గట్టు శ్రావణీ శంకర్ గారు నూతన శివాలయ నిర్మాణ విశిష్టత గురించి వివరించారు. సేవా మార్గంలో భాగంగా తెలుగువారి నూతన సంవత్సరమైన ఉగాది సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరి తరపున శివయ్య చెంత జీవిస్తున్న శివపుత్రులకు అన్నదానం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. ఉషస్సునిచ్చే ఉగాది వేళ అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి హరినారాయణ గారి కుటుంబాన్ని ఆ శంకరుడు సదా కటాక్షించాలని రక్షణాలయం కోరుకుంటుంది. ఎప్పటి నుంచో వద్దామని అనుకుంటున్నాము, కానీ ఏదో పర్సనల్ రీజన్స్ వల్ల రాలేదు. ఈరోజు వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. వీళ్ళు చేసే ప్రోగ్రామ్ కానీ ఇట్లాగా వాళ్ళు తీసుకునే కేర్, సరౌండింగ్స్ అదంతా చూస్తే చాలా నీట్గా, చాలా బాగా హైజీనిక్గా ఉంచి ఇది ఇలా సేవ చేయడం చాలా గొప్ప విషయం. సో వీఆర్ యాక్చువల్లీ ఫీలింగ్ వెరీ డిలైటెడ్ టు కమ్ హియర్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అలాగే మేము చేయగలిగిన అన్నదానం మేము చేసాము. కొంచెం మా సైడ్ నుంచి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. వీళ్ళు ఇలాగే ఇంకా ప్రాస్పర్ అవ్వాలని ఉగాది రోజున హ్యాపీ ఉగాది చెప్తూ అందరినీ ఇలాగే కేర్ తీసుకోవాలని, అలాగే మేము తోచినంత వరకు మేము కూడా సేవ్ చేస్తామని ఫ్యూచర్లో కూడా, ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా నా సైడ్ నుంచి, మా అమ్మాయి సైడ్ నుంచి, అందరి సైడ్ నుంచి అందరికీ హ్యాపీ ఉగాది.